గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడులో అయితే మాత్రం ఇక మనం చూడొచ్చు, ఒక్కరోజే 96.98 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు రికార్డు స్థాయిలో విరాళాల విలువ. పాత ప్రివిలేజెస్ గడువు ముగుస్తుండటంతో పోటెత్తిన దాతలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్ ప్రత్యేక సదుపాయాల విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు తీసుకురాని నేపథ్యంలో పాత విధానంతో లబ్ధి పొందేందుకైతే మాత్రం దాతలు విరాళాల వెల్లువైతే కురిపించినట్లు తెలుస్తుంది. మొత్తానికి దాతలు అంటే దాదాపు 10 లక్షలు 20 లక్షలు లేకపోతే ఇట్లా దాతలు ఇచ్చినటువంటి వాళ్ళకైతే మాత్రం సంవత్సరానికి దర్శన ఏర్పాట్లు అవన్నీ కూడా వాళ్ళకి సదుపాయాలు, ప్రత్యేక సదుపాయాల నేపథ్యంలో దాదాపు అయితే మాత్రం నిన్న చాలామంది కూడా విరాళాలు ఇవ్వటం జరిగింది. ఇక చిప్ మొబైల్ తయారీ ప్రోత్సాహానికి 1.89 లక్షల కోట్లు, ఇందులో సెమీకాన్ 2020కు అలాగే 1.27 లక్షల కోట్ల రూపాయలు. మొబైల్ ఫోన్ పథకంతో 60,000 ఉద్యోగాలు, దేశంలో 8 నుంచి 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లు, కేంద్ర మంత్రిమండలి అనుమతులు అంటూ మనం చూడవచ్చు. ఇందులో సెమీకాన్కు 2.0కు అయితే మాత్రం 1.27 లక్షల కోట్ల రూపాయలు మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం కేంద్ర క్యాబినెట్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాలు ఏంటంటే యూరియా ప్లాంట్ల విస్తరణ, మరొకసారి అంటే మన సెల్ ఫోన్ల తయారీకి, అలాగే మరోపక్క రైల్వే కనెక్టివిటీకి, అలాగే రోడ్ల విస్తరణకి ఇవైతే మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. మరో అంశం చూడొచ్చు, నేతన్నకు భరోసా ఏడున చేనేత కార్మికులకు 27,000 చొప్పున ఆర్థిక సహాయం. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది అర్హులు ఉంటారని అంచనా. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో తీపి కబురు అందించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7న నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును చేనేత జౌళి శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54,000 మంది అర్హులు ఉంటారని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. వైకాపా సర్కార్ హయాంలో ఈ పథకం కింద 24,000 రూపాయలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిపోయిన చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చేనేత పాపం బక్క చిక్కినటువంటి చేనేత కార్మికులు ఆదుకోవాలనే నేపథ్యంలో దాదాపు 54,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. వాళ్ళకి అంటే సరైనటువంటి వాళ్ళకి ఆదరణ లేకపోవటం, మరోపక్క వాళ్ళు చేస్తున్నటువంటి పనికి అంటే సరైనటువంటి గుర్తింపు లేకపోవటం, మరోపక్క ఎంత చేసినా సరే అవి మార్కెటింగ్ రకరకాలైనటువంటి ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో గతంలో అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వం 24,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చింది. ఈసారి అయితే మాత్రం ఇంకొక 1,000 రూపాయలు అదనంగా వేసి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం 25,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడానికైతే మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో అంశం చూద్దాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానమే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. పవిత్ర సంగమం దగ్గర గోదావరి జలాలకు హారతి. సాగునీటి రంగంలో కేఎల్ రావు కృషి అనలేనిది అంటూ నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర గోదావరి జలాలకు హారతిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆయన 2014-19 సమయంలో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ జలహారతి ఇచ్చేటటువంటి కార్యక్రమం. అలా తర్వాత ఇప్పుడు కూడా ముఖ్యంగా పట్టిసీమ నుంచి వచ్చేటటువంటి నీళ్లు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక జలహారతి కార్యక్రమానికి అయితే మాత్రం సీఎం ఆయన నాకు మనసుకు దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం జలహారతి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక నీటిని నదుల్ని అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలా. వాజ్పేయి హయాం నుంచి కూడా వస్తుంది. ఈ సందర్భంగానే కేఎల్ రావు ఈయన చేస్తున్నట్టు ఒక ఇంజనీరుగా ఆయన ఇతర దేశాల్లో ఉన్నతను అభ్యసించి అప్పట్లోనే మరి నాగార్జున సాగర్ అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, వీటన్నిటికీ ఆనకట్టలో మరోపక్క పులిచింతల ప్రాజెక్టు ఆయన అయితే మాత్రం డిజైన్ చేసినవి. తెలంగాణలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఆయనే డిజైన్ చేసినవి. మొత్తానికి దేశవ్యాప్తంగా అయితే ఆయన సేవలు అయితే మాత్రం మరువలేనివి. ఎక్కడంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువగా ఎక్కడ గట్టి నేల ఉంటుంది, ఎక్కడ అనువైనటువంటి ప్రాంతం, పారేటటువంటి నీళ్ళ దగ్గరే ఆయన ఆనకట్టలు నిర్మించడం ఆయన యొక్క సలహాలు అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందించినటువంటి సేవలు. అట్లాంటి ఇంజనీర్ని ఆయన కొనియాడారు. దాదాపు ఎంపీగా చేశారు. మంత్రి వర్గంలో కూడా ఆయన ఉన్నట్లు చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి కేఎల్ రావు సేవలను అయితే మాత్రం ఈ సందర్భంగా అయితే మాత్రం సీఎం కొనియాడటం జరిగింది, స్మరించడం జరిగింది ఆయన సేవలను.
ముద్రగడ్డ అంత్యక్రియలు పూర్తి, అధికార లాంఛనాలను అడ్డుకున్న వైకాపా నేతలు, తండ్రి భౌతికాయాన్ని చూడనివ్వకుండా కుమార్తెకు అడ్డంకులు. ఇది చాలా కొంచెం దారుణమైనటువంటి విషయం. కన్న తండ్రిని చూడటానికి వెళ్తున్నప్పుడు అయితే ఉన్నప్పుడు భావోద్వేగంతో మాట్లాడే రాజకీయ అంశాలతోటి రకరకాలైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు. కానీ తండ్రి భౌతికాయం దగ్గరికి కన్న కూతురు కడసారిగా నివాళులర్పించడానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే, శత్రువునైనా సరే ఒకసారి సందర్భంలో అయితే మాత్రం ఏమీ అన్ని పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది కన్న కూతురు వచ్చినప్పుడు అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఇక్కడ మరి మరోపక్క వైకాపా నేతలు అయితే మాత్రం అక్కడ అధికార లాంఛనాలు అడుగు నిన్న అంబటి రాంబాబు కూడా కొన్ని హడావుడి చేశారు. ఇక అది వేరే విషయం. ఇక ఉప ముఖ్యమంత్రి గురించి ఒక అంశం చూద్దాం. ఇక ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్, ముంబై నుంచి హైదరాబాద్ నివాసానికి వైద్యం శస్త్రచికిత్స వ్యయం సొంతంగానే భరించిన ఉప ముఖ్యమంత్రి 3 వారాల తర్వాత ఫిజియోథెరపీకి వైద్యుల సిఫార్సు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ చేశారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక వైద్యులు సిఫార్సు మేరకు ఆయన అక్కడే 4 రోజులు ఉన్నారు. కొంత కోలుకోవడంతో ఇంటికి పంపించారు. తర్వాత పవన్ కళ్యాణ్ మొత్తానికి అయితే మాత్రం కుడి భుజం శస్త్రచికిత్స అయితే మాత్రం విజయవంతమైంది. అబ్జర్వేషన్లో 4 రోజులు ఉంచిన తర్వాత ఆయన అయితే ఉంచారు. ఇక తర్వాత 3 వారాల తర్వాత అయితే మాత్రం ఫిజియోథెరపీ ద్వారా ఆయన ఎక్సర్సైజులు చేసి ఇక ఆయన దైనందిన కార్యక్రమాలకు అయితే మాత్రం హాజరు కావచ్చు అని చెప్పేసి వైద్యులు సూచించడం జరిగింది. అదొక శుభ పరిణామం. ఇక సంక్షోభంలో ఆక్వా రంగం, ఉత్పత్తి వ్యయం కిలోకు 275, ఇక వచ్చేది 230. ఆక్వా రైతులతో ముఖాముఖిలో మాజీ సీఎం జగన్ మాట్లాడినటువంటి అంశాలను చూడడం. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగలా ఉంటే రైతులకు మాత్రం కన్నీరే మిగులుతోందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన ఆక్వా రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సానుభూతి వల్లే సీడ్ మేత ధరలు నిర్ణయిస్తున్నారన్నారు. 4 నెలల్లో 2 సార్లు కిలోకు 14 నుంచి 16 రూపాయల మధ్య మేత ధరలు పెంచి ఒక పక్క మరియు ధరలు తగ్గించడం, మేత ధరలు తగ్గించడం, ఒక పక్క ఏమో యొక్క ఆక్వా ముఖ్యంగా పంటకైతే మాత్రం రేట్లు పెంచడం జరుగుతున్నారు. ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా చెప్పాలంటే భావోద్వేగంతో జగన్మోహన్ రెడ్డి నిన్న ఉధృతంగా మాట్లాడారు. అంటే సిండికేట్లు అయ్యి ముఖ్యంగా కూటమి నాయకులే, తెలుగుదేశం పార్టీ నాయకులే ఆక్వా యొక్క ఫీడ్ ఒక డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, వాళ్ళే ధరలు పెంచడం, వాళ్ళే ధరలు తగ్గించడం, ఏదో ముష్టి తగ్గించినట్లు 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించారని చెప్పేసి ఆయన అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికి అయితే మాత్రం నిన్న ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం చోటు చేసుకుంది. ఇదే సందర్భంలో ఆయన కాలు స్లిప్ అయి స్టేజ్ మీదే పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆయన రక్షించడం కూడా జరిగింది. మరో అంశం చూద్దాం. దేశానికి వస్తున్న పెట్టుబడులు 25% మనకే, ఇతర రాష్ట్రాల వినతుల్ని కాదని పారిశ్రామికవేత్తలు ఏపీని ఎంచుకున్నారు. దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ శంకుస్థాపన మంత్రి నారా లోకేష్ వెల్లడించినటువంటి అంశం మనం ఈ చిత్రం చూడొచ్చు. లోకేష్కు సంబంధించినటువంటి ఇక కడపలో ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం దాల్మియా సిమెంటు పరిశ్రమ విస్తరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజా కార్యక్రమాల్లో కూడా మంత్రి లోకేష్ అయితే మాత్రం పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దాల్మియా పరిశ్రమ 2వ యూనిట్ శంకుస్థాపనలో మంత్రి లోకేష్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు వేగం, విధానాల్లో స్థిరత్వం, పాలనలో సేవాభావాన్ని పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఈ 3 సూత్రాల ఆధారంగా రాష్ట్రంలో పెట్టుబడులు అనుకూల వ్యవస్థను నిర్మించారు. అందుకే పలువురు పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను విస్తరిస్తున్నారు. కొత్తవారు రాష్ట్రానికి తమ గమ్యస్థానం ఎంచుకుంటున్నారు. దేశానికే వస్తున్న పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికే వచ్చాయి అని చెప్పేసి మంత్రి లోకేష్ అయితే మాత్రం కీలకమైన పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఇక్కడ భరత్ ఉన్నారు. మరోపక్క దాల్మియా సిమెంటు మేనేజ్మెంట్ కూడా పాల్గొంది. మొత్తానికైతే మాత్రం అంటే రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ తీసుకొచ్చాం. దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడులు 25% అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నాం. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క చొరవతోటి, అంటే వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇమీడియట్గా వేయటం. అంటే ముఖ్యంగా ఏ కంపెనీకి రావాలన్నా సరే భూమి కావాలా, నీరు కావాలా, ఇక్కడ వాతావరణ అట్మాస్ఫియర్ అయితే మాత్రం అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఈజీగా అయిపోతున్నాయి. మేమైతే మాత్రం మీకు భరోసా ఇస్తున్నాం, పెట్టుబడులు పెట్టండి, ఉపాధి అలాగే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని మొత్తానికి 2 లక్షల ఉద్యోగాల టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఒక కంపెనీల ఆకర్షణీయ లక్ష్యంగా అయితే మాత్రం పనిచేస్తున్నామని చెప్పేసి నిన్న లోకేష్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మరిన్ని విస్తరించే విధంగా దాల్మియా సిమెంట్ 2వ విస్తరణ పనులది ఇంకా మరిన్నిగా విస్తరించే విధంగా అయితే మాత్రం మీకు సహాయ సహకారాలు అందిస్తాం. అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పారిశ్రామికవేత్తలు సహకరించండి అని చెప్పేసి నిన్న లోకేష్ అయితే మాత్రం నిన్న
దాల్మియా 2వ యూనిట్ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఇక సమన్వయ లోపాన్ని సరిదిద్దాలి, ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయాలు. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు. ఇక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. కీలక పరిణామాలు అంశాలపై అధికార కూటమిలోని పార్టీల మధ్య కొన్ని సందర్భాల్లో సమాచార లోపం ఉంటుందని, సమన్వయం లోపిస్తోందని, దీన్ని వెంటనే సరిదిద్దాలని 3 పార్టీల నాయకులు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్డీఏ విజయమే లక్ష్యంగా భాగస్వామ్య పక్షాలని ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని, ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగింది. సమావేశంలో పల్లాతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అయితే మాత్రం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికంటే 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అయితే మాత్రం కొన్ని, అంటే క్షేత్రస్థాయిలో అయితే మాత్రం కొన్ని చోట్ల కొన్ని సమన్వయ లోపంతో గొడవలు జరుగుతున్నాయి. ఒక పక్క ప్రోటోకాల్ అని అవ్వచ్చు, లేకపోతే మరో పక్క ఏమో అక్కడ పార్టీ మాదే ఎక్కువగా బలంగా ఉందని చెప్పేసి కొంచెం కార్యకర్తల మధ్య అయితే మాత్రం కొంచెం సమన్వయ లోపం ఉంటే వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా మనం ముందుకు వెళ్ళాలా. ఈ చిన్న చిన్న లోపాలు మా పార్టీ తరపు నుంచి అవ్వచ్చు, మీ పార్టీ తరపున వచ్చి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మాత్రం వాటి సరిదిద్దాల్సినటువంటి బాధ్యత పార్టీ అధిష్టానాలపై ఉంది. కాబట్టి వాటిని కొంచెం క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి అయితే మాత్రం, అంటే ఏ పార్టీకి ఆ పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి, ఒక ఐక్యతతోటి ముందుకు వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే మాత్రం, సాక్షి దినపత్రిక వస్తే మాత్రం సాక్షులు అన్నీ కూడా జగన్కు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం చూద్దాం. భీమవరంలో వైఎస్ జగన్ స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక చంద్రబాబు సిండికేట్ దోపిడీని కోకటి వేళ్లతో పెకిలించేస్తాం. ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికైతే నిన్న భీమవరంలో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి అంశాలు మనం చూడవచ్చు. ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 4 నెలల్లో ఆక్వా ఫీడ్ రేట్లు కిలోకు 14 నుంచి 16 రూపాయలు పెంచారు. మొత్తానికి పెంచింది 16, తగ్గించింది 2 రూపాయలే అంటూ కథనాన్ని చూడవచ్చు. వీటిని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో నీకింత నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు. ఎవరు అధైర్యపడవద్దు, వచ్చేది మళ్ళీ మనందరి ప్రభుత్వమే అంటూ జగన్ అయితే మాత్రం ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు. కిర్లంపూడిలోని ఇంటి ఆవలోనే ముద్రగడ్డ పద్మనాభం భౌతికాయం ఖననం. అంత్యక్రియలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా పాడెమోసి ఘన్యవాళర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా. ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలతో కిక్కిరిసిన కిర్లంపూడి ముద్రగడ అభిష్టం మేరకే అంతిమ సంస్కారాలు. ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబ సభ్యులు, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు. ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మరి అంత స్థాయిలో ఉన్నటువంటి మాజీ సీఎంగా, అలాగే ఆయనకు ఉన్నటువంటి ఇట్లాంటి సమస్యల్ని, ముఖ్యంగా ఏవైతే చివరి దశలో ఉన్నటువంటి అధికార లాంఛనాలతోటి ఆయన మాజీ మంత్రి, అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరోపక్క రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అట్లాంటి ముద్రగడ్డ పద్మనాభం చనిపోయినప్పుడు అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నప్పుడు అధికార లాంఛనాలు అక్కడ వైసీపీ అడ్డుకోవటం, మరోపక్క ఇక్కడ కన్న కుమార్తెను అడ్డుకోవటం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు వాటన్నిటిని సమన్వయపరచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఈ 2 ఘటనలు అయితే మాత్రం నిన్న చోటు చేసుకోవటం కొంచెం, అవి మిగిలినటువంటి చూపర్లు ఎవరైతే ఉన్నారో ఆయన అభిమానులు అవ్వచ్చు, ముద్రగడ్డ అభిమానులు అవ్వచ్చు, ముఖ్యంగా ఆ సంఘ నాయకులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా కొంచెం అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తుంది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని కొంచెం పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని రెచ్చగొట్టే విధంగా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయాలు చేసే విధంగా అని చెప్పేసి కొంచెం విమర్శలు అయితే వెలువెత్తాయి. దాన్ని మరి ఏ విధంగా పార్టీ దాన్ని చూస్తుందో అనేది మనం చూడాలి. పోలీసులు చితకపాతటం వల్లే నా తమ్ముడు చనిపోయాడు. దళిత యువకుడి సోదరి ధనమ్మ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. పోలీసులు ఉన్నది కొట్టి చంపడానికేనా? నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్ఐ అకృత్యాలెన్నో. 5 రోజులుగా కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడు? గడ్డి మందు తాగి చనిపోతే కనీసం సమాచారం ఇవ్వరా? శవ పంచనామా చేయకుండా ఎలా తరలించారు? శవాన్ని ఆసుపత్రికి చేర్చి సంతకాలు చేయాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లు. ఓ రైతును స్టేషన్లో చావుబాతు. టీడీపీ నేతలకు లైవ్ వీడియో పంపింది కూడా అదే ఎస్ఐ అంటూ
కథనాన్ని అయితే ఉందో పోలీసుల యొక్క దాష్టికానికి సంబంధించి పోలీసులే కొట్టారంటూ చెప్పేసి ఆమె అయితే మాత్రం మొరపెట్టుకుంటుంది. ధనమ్మ అనేటటువంటి దళిత యువకుడి సోదరి ఆమె. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఇట్లాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయి. ఒక పక్క మాత్రం కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని మాత్రం వెలుగులోకి రానటువంటి ఘటనలు. విజయవాడ సాయికృష్ణ ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇది తీవ్ర దుమారం రేపింది. సీఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసులు అయితే మాత్రం కొంచెం అంటే వాళ్ళు ఏదో చేయాలనే దూకుడు ప్రదర్శించినప్పుడు కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఇట్లా విమర్శలు కూడా వస్తాయి. మరి కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మరో దినపత్రిక ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఆంధ్రజ్యోతికి మాత్రం మనం హైలైట్గా చూడవచ్చు. 10 గంటలు 97 కోట్లు టీటీడీకి విరాళాల విలువ, డోనర్ పాలసీ మార్పు ఎఫెక్ట్, పాత విధానంలో సదుపాయాలు పొందటానికి అంటూ చాలామంది కూడా దాతలు అయితే మాత్రం ముందుకు వచ్చినట్లు తెలిసింది. మరో అంశం చూడవచ్చు మనం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తర కోస్తాకు వర్ష సూచన, దక్షిణ కోస్తా సీమలో. ఇది కొంచెం ముఖ్యంగా చాలా కూడా ఉపశమనం కలిగించే రైతులకైతే మాత్రం చాలా ఉపశమనం కలిగించే, అన్నదాతలకైతే మాత్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితి అయితే మాత్రం మరోసారి ఎండాకాలం ఎక్స్టెన్షన్ అయినట్లుగా అనిపిస్తుంది. అంటే అంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ఇది అన్నదాతలకు భారీ ఊరట అని చెప్పొచ్చు, చల్లని కబురు అని కూడా మనం చెప్పొచ్చు. ఇక మరో అంశం చూస్తున్నాం, జగన్ రైతు ద్రోహి, సీఎంగా ఉన్న 5 ఏళ్ళు ప్రాజెక్టులు గాలికంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు. గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి, గేట్లకు గ్రీజు కూడా పోయలేదు, మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదు, పట్టిసీమను ఒట్టిసీమని విమర్శించారు. ఈ ప్రాజెక్టు లేకుంటే నేడు పరిస్థితి ఏంటి? 3 ఏళ్ళలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రారంభోత్సవాలు శంకుస్థాపనపై షెడ్యూల్, అమరావతికి జగన్ అడ్డుపడుతున్నారు, భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతున్నారు. 15 నాటికి సీడ్ యాక్సెస్, ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి. సీఎం పవిత్ర సంఘం వద్ద చంద్రబాబు జలహారతి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, జలహారతి ఇస్తూ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన మనసుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ కార్యక్రమం గత 2014-19 సంవత్సరాల్లో కూడా ఆయన నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదుల కలయిక, అక్కడ త్రివేణి సంగమం అక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే వసంత కృష్ణప్రసాద్, కేసినేని చిన్ని కూడా పాల్గొని, మరి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉన్నారు. వాళ్ళ అంటే ఉమామహేశ్వరరావు ఏ విధంగా అంటే మంత్రిగా ఆయన అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి ఏ విధంగా పట్టిసీమను పూర్తి చేశారు, పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా సందర్భం వచ్చినాయి. గతంలో జరిగినటువంటి పరిణామాలు, కేఎల్ రావు గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇక మనం చూద్దాం, ఇక నారా లోకేష్గా దాల్మియా ప్లాంట్కి సంబంధించి ఇంతకుముందు కూడా మనం చదువుకున్న కడప జిల్లాలో అయితే మాత్రం ఒక 2 దాల్మియా సిమెంట్ 2 ప్లాంట్కి అయితే మాత్రం శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ముద్రగడ్డకు తుది వీడ్కోలంటూ మాజీ మంత్రి ముద్రగడ్డ అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. అంత్యక్రియల వద్ద వైసీపీ రచ్చ, మృతదేహం వద్ద జగన్ సీఎం నినాదాలు, క్యాడర్కు అక్కడే వైసీపీ అధినేత సెల్ఫీలు, కుమార్తె కాంత్రిని అడ్డుకున్న అనుచరులు, పోలీసుల సాయంతో తండ్రికి నివాళులు, అధికార లాంఛనాలకు వైసీపీ అడ్డంకులు, పోలీసులను నెట్టేసిన అంబటి, కేసు నమోదంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. కిల్లంపూడిలో ముద్రగడ్డ పార్థివ దేహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరపున నివాళులర్పిస్తున్న మంత్రులు దుర్గేష్, సుభాష్. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే మాత్రం నివాళులర్పించారు. ఇక అధికార లాంఛనాలు అయితే మాత్రం వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక ఇరాన్పై భీకర దాడులు, బందర్ అబ్బాస్, చాబహర్ సహా తీర ప్రాంత పట్టణాలపై 7 గంటల పాటు అమెరికా దాడి. సాయంత్రం మళ్లీ క్షిపణులు, బాంబుల వర్షం. జలసంధిలోని కీలక గ్రేటర్ టంబ్ దివిపై దాడి. హర్ముజ్ వెలుపల అమెరికా నౌక దిగ్బంధనం, జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటన అంటూ మనం ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇదంతా కూడా పశ్చిమాసియాలో యుద్ధం వాతావరణం అయితే మాత్రం దాదాపు గతంలో కూడా మనం చూసాం. అమెరికా ఇరాన్ల మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం మరి ఎవరో తీరుస్తారు లేదు. ఒక పక్క ఐక్యరాజ్యసమితి అయితే మాత్రం భారత ప్రతినిధి అయితే మాత్రం తీవ్ర విమర్శలు కూడా, ఐక్యరాజ్యసమితి అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఎందుకు అమెరికా ఇట్లా యుద్ధ పరిస్థితులు, ఒక పక్క రష్యా, ఉక్రెయిన్, మరో పక్క ఇరాన్, అమెరికాల మధ్య ఇట్లాంటి భీకర దాడులు జరుగుతున్నాయి, యుద్ధాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది, ఇది మిగిలినటువంటి దేశాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి భారత శాశ్వత ప్రతినిధి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం డొనాల్డ్ ట్రంప్ని నివారించే వాళ్ళు ఎవరూ లేరు అనేది కూడా
ఒకటి తెరపైకి వస్తుంది. కానీ ఏది ఏమైనా సరే ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితి. నిన్న ఇరాన్పై విరుచుకుపడ్డారు. ఇరాన్ కూడా అమెరికా స్థావరాలని, ముఖ్యంగా సైనిక స్థావరాలని లక్ష్యంగా కొన్ని చోట్ల అయితే మాత్రం ప్రతిఘటించడం జరిగింది. ఇక మరో అంశం చూద్దాం. చంద్రబాబు కోరట రాజధాని అసైన్డ్ భూముల కేసును కొట్టివేసిన హైకోర్టు. ఇక మంత్రి నారాయణ కూడా ఉపశమనం, కనీసం అధ్యయనం చేయరా, అంబటిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సాయికృష్ణ కేసులో సిబిఐ దర్యాప్తునకు మరో పిల్ వేయడంపై అభ్యంతరం, కొట్టివేత. కరెంటు వాడకంలో రికార్డు. ఈ నెల 14న 285.65 మిల్లీ యూనిట్ల వినియోగం. వర్షాకాలంలోనూ ఎండలతో పెరిగిన డిమాండ్. న్యూజెర్సీలో వినుకొండ విద్యార్థిని దుర్మరణం, కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఘోరం, కుటుంబం విలవిల అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక ఇసుక వంతు. జగన్ జయమానాలో అక్రమ దందాపై ఈడీ కన్ను. ఇక ఎన్జీటీ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన గుంటూరు వాసికి పిలుపు. 8 గంటల పాటు విచారణ. 10,000 కోట్ల దోపిడీ జరిగిందన్న నాగేంద్ర. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు త్వరలో నోటీసులు, అధికారులకు పిలుపు. దందాలో ఎవరి పాత్ర ఎంత? ఇప్పటికే ఈడీ వద్ద పక్కా సమాచారం. నాగేంద్ర ఇచ్చిన వివరాలతో పోల్చి చూసుకున్నటువంటి అధికారులు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి జగన్ హయాంలోనే ఇసుక దందా జరిగిందని చెప్పేసి మొత్తం నాగేంద్ర అనేటటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆ పక్క ఆధారాలతో అయితే మాత్రం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. మొత్తానికి దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మాత్రం కోర్టు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఆయనకి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. లగ్జరీ కార్లు. మొత్తానికి లగ్జరీ కార్లు. ఇక చిప్. బ్రిటన్ తయారీ సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, మాంసం, వైద్య పరికరాలు, స్కాచ్ విస్కీ మరింత చౌకగా. లండన్ మార్కెట్కు పోటెత్తి భారత దుస్తులు, ఇతర వస్తువులు. అమల్లోకి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం. సాగు ఉత్పత్తుల మినహాయింపు. మన దేశం నుంచి 99% వస్తువుల సుంకాలను రద్దు చేసిన కింగ్డమ్. వాణిజ్యానికి భారీ ప్రోత్సాహం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇదొక స్వేచ్ఛ వాణిజ్యానికైతే మాత్రం ఇదొక ఊరటగా మనం చెప్పవచ్చు. మొత్తానికి అంటే కొన్ని వస్తువులపై అయితే మాత్రం మన దేశం నుంచి 99% వస్తువుల సుంకాలను రద్దు చేసిన కింగ్డమ్. అంటే మన దేశానికి ఆ దేశానికి జరిగినటువంటి వాణిజ్య ఒప్పందాలు అయితే మాత్రం సుంకాలు 0 స్థాయికే వచ్చాయి. ఇదొక శుభ పరిణామం అని చెప్పేసి చెప్పవచ్చు. మరో దినపత్రిక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగు దినపత్రికలో గాడ్జిల్లా గండం అంటూ ఒక కథనాన్ని అయితే బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో 1870లో వచ్చిన దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్. ఇదైతే మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందని నిపుణులు. 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. 45 రోజులు అవుతున్న పెద్ద వానలు లేవు. 33% వర్షపాత లోటు. అత్యధికంగా హనుమకొండలో 66%, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలను 50%కి పైగా వర్షాలు లేక మాడిపోతున్న మొలకలు. ప్రాజెక్టులకు రాని వరద. ఇక పడిపోతున్న భూగర్భ జలాలు. 40 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలు అంటూ కదా ఎల్నినో ప్రభావంతో అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ 2027లో కూడా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒకటి పిడుగు లాంటి వార్త చెప్పడం జరిగింది వాతావరణ శాఖ. మరోపక్క ఏంటంటే దీని ప్రభావం వల్ల వర్షాలు పడకపోగా ఇంకా భూగర్భ జలాలు అడిగంటిపోవడం కూడా జరిగేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో పైన అంటే ఎగువన కురిసినటువంటి వర్షాల వల్ల ఉధృతి ఎక్కువగా వస్తే ప్రాజెక్టుల నుండి ఆ ప్రాజెక్టుల ద్వారా పంటలకి అలాగే సాగుకి విద్యుత్ కూడా అంటే విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ పైన కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కరువు కాటకాలు సంభవించేటటువంటి అవకాశం ఉన్నట్టు మనం కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా మరో అంశం చూస్తున్నాం. 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధరబాబు, జూపల్లి, వాకటి శ్రీహరి. మనం చిత్రాన్ని అయితే మాత్రం చూడవచ్చు. అమెజాన్ అయితే మాత్రం దాదాపు భారీ పెట్టుబడులతో అయితే మాత్రం అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 2034 నాటికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమెజాన్ సంస్థే అనమాట పెట్టే విధంగా అయితే మాత్రం నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం చూడవచ్చు. 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తాం. ఇప్పటికే 3,000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ మార్చే ప్రక్రియ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య రహిత నగరం కోసం పరిశ్రమలను తరలిస్తాం. 2030 నాటికి అమెజాన్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని సూచన. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం చూద్దాం. రాష్ట్రంలో డీజిల్తో నడుస్తున్న సుమారు 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా పర్యావరణ హిత
ఈవీ ఆటోలుగా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో డీజిల్తో నడుస్తున్న 3000 ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలకు తరలించి వాటి స్థానంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియకు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నివాసయోగ్యంగా మార్చడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో బుధవారం అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో పనిచేస్తుంది. అమెజాన్ సంస్థ రాబోయే 14 ఏళ్లలో $7 బిలియన్ పెట్టుబడి పెట్టాలనే ప్రణాళికలు ప్రశంసనీయం. అయినా రాష్ట్రం నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్య సాధనగా అవి సరిపోవని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం. మొత్తానికైతే మాత్రం నిన్న అమెజాన్ సంస్థ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం. అంతేకాకుండా మరొక పక్క మహబూబ్ నగర్లో కూడా అమర్ రాజా సేల్ కంపెనీకి కూడా ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మొత్తం పెట్టుబడులు ఆకర్షించే విధంగా అయితే మాత్రం చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితంగా మార్చాలా అనే ఉద్దేశంతో మొత్తానికి డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా అంటే ఆర్టీసీ డీజిల్ దాదాపు 2000 ఆర్టీసీ బస్సులను అయితే మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు పంపించే విధంగా ఇక్కడ లోపల మాత్రం హైదరాబాద్ సిటీలో మాత్రం ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగించాలా, పర్యావరణానికి అంటే కాలుష్యం వెదజాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నారు. పర్యావరణానికి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 15 ఆగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు 27.50 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులు అందజేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పాలసీ అమలు చేస్తాం. పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియన్ భాషలో నేర్పాలని సూచన. వనపర్తి జిల్లా కొత్తగూడ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. అమర్ రాజా గిగా కారిడార్లో కస్టల్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం. మొత్తానికైతే మాత్రం నిన్న పాలమూరులో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పాలసీని అయితే మాత్రం అమలు చేస్తామని నిన్న జిల్లా పర్యటనలో భాగంగా చెప్పడం జరిగింది. కొత్తకోట స్కూల్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఫారిన్ లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఆ విధంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పేసి ఆయన అధికారులకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. మరో అంశం చూద్దాం. ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటు ఉండదు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూద్దాం. జిల్లాలో దాదాపు 47,36,669 మంది ఓటర్లు అందరికీ ఫారాలు పంపిణీ చేసిన ఆర్వి కరణ్ ఇల్లు మారినా చనిపోయినా వారు 11,52,613 మంది, ఇక 3,73,349 మంది ఆన్లైన్లో ఫాములు నింపారు. ఇక వీరు మాన్యువల్గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక 23,75,121 మంది వివరాలు డిజిటలైజేషన్ చేశాం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు అంటూ ఆర్వి కర్ణన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. ఓటు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వస్తే డ్రాప్లో పేరు పోతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు బిఎల్ఓలకు తిరిగి అందించాలన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆర్వి కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు చివరి తేదీ ఉందన్నారు. జిల్లాలో 15 నియోజకవర్గాల్లో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ 100% పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు 7.8% మంది ఓటర్లు ఆన్లైన్లో ఫామ్లు సమర్పించగా మొత్తం 25.5% ఫామ్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. మొత్తానికైతే మాత్రం ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం అంటే ఎన్నికల ఓటర్ సర్ ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగా హైదరాబాద్లో జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషనర్ మరో పక్క ఎన్నికల అధికారి మరో పక్క జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్ చెప్పారు. ఇంకో పక్క అయితే మాత్రం మీకు ఏవైతే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారో వాటిని మాత్రం పూర్తి చేసి కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఫారాలు కనుక ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు ఓటు కోల్పోతారని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ఏది అయినా సరే ఆగస్టు 3 వరకు కూడా ఎన్నికల సంఘం అయితే మాత్రం డేట్ పెంచడం నేపథ్యంలో మీరు ఈ లోపల ఇవ్వాలి. చాలామంది కూడా దాదాపు 7% మంది ఇప్పటికే వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వాళ్ళైతే మాత్రం ఫామ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. ఇక బనకచెర్లపై కేంద్రం రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమానులు 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక చిప్పుల తయారీ పెంచేందుకు 1.27 లక్షల కోట్ల రూపాయలు. సెమికాన్ 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం. మొబైల్ ఫోన్ల తయారీ పెంచేందుకు 62,500 కోట్లతో కొత్త స్కీమ్. అలాగే
60,000 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. వారణాసికి 25,000 కోట్ల ప్రాజెక్టులు, ట్రాఫిక్ రద్దీని నివారించేలా రహదారులు, దేశవ్యాప్తంగా 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ల ఏర్పాటు, 10 మిలియన్ టన్నుల మేర పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం. ఒడిశా, జార్ఖండ్, వారణాసిలో రైలు, రోడ్డు ప్రాజెక్టులు కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. మొత్తానికైతే మాత్రం నిన్న క్యాబినెట్ నిర్ణయాలను అయితే మాత్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే మాత్రం మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఇక మొత్తానికి ఒక పక్క మనం చూడవచ్చు, యూరియాకు ఉత్పత్తి పెంచే సామర్థ్యం అవచ్చు, మళ్ళీ గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం, మరోపక్క ట్రాఫిక్ నివారించేందుకు రహదారుల నిర్మాణం, మరోపక్క రైలు కనెక్టివిటీ, మొత్తానికి రోడ్డు ప్రాజెక్టులకు అయితే మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇథనాల్ ముసుగులో బియ్యం దందా అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. పక్కదారి పడుతున్న కేంద్ర రాయితీ కోట, విదేశాలకు తరలిస్తూ 100 కోట్లు వెనకేసుకుంటూ అక్రమార్కులు కిలో 22 రూపాయల చొప్పున బియ్యం తరలిస్తున్నారు. సబ్సిడీ బియ్యాన్ని సేకరించిన బియ్యాన్ని అయితే మాత్రం 60 రూపాయల చొప్పున బయటకు. ఇటీవల నల్లగొండలో విజిలెన్స్ మెరుపుదాడులతో గుట్టురట్టు. ఇది ఒక పెద్ద స్కామ్. గతంలో కూడా వైసీపీ హయాంలో అక్కడ కాకినాడ పోర్టుగా సాగింది. తెలంగాణ బియ్యాన్ని కూడా అక్కడ కాకినాడ పోర్టుకు తరలించి చేస్తున్నారు. అక్రమ ముసుగులో అయితే మాత్రం ఇది జరుగుతున్నటువంటి పేదల బియ్యాన్ని అయితే మాట అంత ఒక పక్క సన్న బియ్యాన్ని ఇప్పుడు ఇస్తుంది. సన్న బియ్యాన్ని కూడా దాదాపు 20 రూపాయలకు, 15 రూపాయలకు రకరకాలుగా కొనుగోలు చేసి దాన్ని పాలిష్ చేయడం, 60 రూపాయలకి విక్రయించడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇది ఒక పెద్ద తలకాయలు అయితే మాత్రం దీని అనుకున్నారు. దీని అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక పక్క రెండు మనకు వార్తలు చదివేటప్పుడు 2 అంశాలు వస్తాయి. ఒకసారి గంజాయి పట్టుపట్టడం, ఒకసారి రేషన్ బియ్యాన్ని పట్టుకోవటం. ఇవే 2 ఎక్కువగా మనం వార్తల్లో చూస్తుంటాం. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం ఈ రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం మొత్తానికి అధికారులు అయితే మాత్రం ఒక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి అంటే మొత్తానికి దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.